హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పబోయే రెసిపీ ఏంటంటే క్విక్గా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే క్యారెట్ రైస్ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సాంబార్ పౌడర్ అండి. ఏంటి సాంబార్ పౌడర్ చెప్తుంది మర్చిపోయిందేమో అనుకుంటున్నారేమో, కాదండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సాంబార్ పౌడరే. అలాగే గీ, తురుముకున్న క్యారెట్లు ఒక బౌల్ అండి. అలాగే కరివేపాకు, ఉల్లిపాయలు కట్ చేసుకుని, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, బిర్యానీ స్పైసెస్, ఏవైతే స్పైసెస్ మీ ఇంట్లో ఉంటే ఆ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చండి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ సాంబార్ పొడి. సాంబార్ పొడి వేసుకోవడం వల్ల క్యారెట్ రైస్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా స్టైల్లో ఎలా ఉందో చూద్దాం. తర్వాత మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుంటే, ముందు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బౌల్ అయితే పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు మనం వెయిట్ చేయాలి. ఇలా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు చూడాలండి. చూసిన తర్వాత వెంటనే కరివేపాకు వేసుకుని కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇది ఎంత బాగా అయితే ఫ్రై చేసుకుంటామో అంత అయితే ఒకసారి గరిటతో కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా లైట్గా ఫ్రై అయ్యే వరకు చూసుకుంటే బాగుంటుంది. స్మెల్ వస్తుంది అండి, అరోమా బిర్యానీ స్పైసెస్ అప్పుడు వరకు వేయించుకోవాలి. నేను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి పట్టుకెళ్తారని చెప్పి కొంచెం ఎక్కువే చేసుకుంటున్నానండి బాక్స్కి. బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత అదే తురుముకున్న క్యారెట్ మొత్తాన్ని ఒక కప్ అంతా తీసి దాంట్లో వేసేవాళ్ళండి. బాగా ఫ్రై అయ్యేలా తిప్పుతూ క్యారెట్ని అయితే మనం 70% కుక్ చేసుకోవాలండి. 70% కుక్ చేసుకోవాలి. చూసారా ఎలా తిప్పుతూ వేయించుకుంటే అన్ని వైపులకి అవుతుంది కదండి, అందుకు. నేను ఫ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేయాలండి. తర్వాత సాంబార్ పౌడర్ తీసుకుని ఎంతైతే ఉందో దాని క్వాంటిటీ మీకు తెలుస్తుంది కదండి, అంత సాంబార్ పౌడర్ అయితే దాంట్లో వేసుకుని ఒకసారి మిక్స్ చేయాలండి. ఇలా బాగా ఒకసారి సాంబార్ పొడి కూడా బాగా రోస్ట్ అయ్యేలా చేసుకుంటే బాగుంటుంది. తర్వాత లైట్గా సాల్ట్, అదే ఎంతైతే మనం సాల్ట్ పడుతుంది అనిపిస్తే తగినంత. చూసారా అరోమా ఎలా వస్తుందో, మంచి స్మెల్ వచ్చే వరకు చూసుకుంటే బాగుంటుంది.
అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ని కూడా ఈ ఫ్రై అయిన క్యారెట్లు వేసేసి బాగా కలిసేలాగా కలపాలండి. ఇలా బాగా కలిసేలా కలిపితే లాస్ట్లో గీ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. ఇంతేనండి క్యారెట్ రైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.